నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. లోక్ భవన్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ నేతలు పిలుపునివ్వడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు విద్యార్థి సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చించిన పోలీసులు గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్న విద్యార్థి సంఘాలు తమ డిమాండ్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు 6 సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విజయవాడలో అయితే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి అక్కడ విద్యార్థి సంఘాల నేతలు అయితే లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. దీంట్లో కొందరైతే పోలీసులు ఇటు గవర్నర్ కలిసేందుకు అవకాశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, వారు గవర్నర్ దగ్గరికి ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది? ఎప్పుడు గవర్నర్ తో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? అయితే కనుక ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఒక పక్క ఇప్పటికే కాంగ్రెస్ నిరసన చేసినటువంటి నేపథ్యంలోనే మరోవైపు విద్యార్థి సంఘాలు సైతం కూడా నిరసనకైతే కనుక పెద్ద ఎత్తున పిలుపునివ్వడం, దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ సైతం కూడా ఇటు ఆందోళన బాట అయితే పట్టినటువంటి పరిస్థితులు. ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే కనుక రాజీనామా అనేది అందించినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆమోదం తెలపాలంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆందోళనలు చేపడుతున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి విజయవాడ లోక్ భవన్ గవర్నర్ కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు అయితే కనుక పిలుపునివ్వడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక విద్యార్థి నాయకులను అయితే కనుక ఈ యొక్క గవర్నర్ అపాయింట్మెంట్ అనంతరం కూడా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారిని అయితే కనుక పోలీసులు అదుపులో తీసుకోవడం, నియరెస్ట్ స్టేషన్స్ కి అయితే తరలించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే అదొక ఏదైతే ఈ యొక్క గవర్నర్ బంగ్లా అనేది కూడా ఎంతో ప్రోటోకాల్ వ్యవహారం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను అయితే కనుక పోలీసులు అదుపులో తీసుకోవడం, వారిని అయితే కనుక స్టేషన్ తరలించడం, ఇటువంటి అన్ని అంశాలతో అనంతరం కూడా ఇక వీరికి ఏదైతే నాయకులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అనేది కూడా ఇక ఇప్పిస్తామంటూ కూడా పోలీసులు నచ్చ చెప్పడం, దీనికి సంబంధించి అక్కడ నిరీక్షణ అనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ కారకులైనటువంటి నేపథ్యంలోనే వారిపై అయితే కనుక కఠిన చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఈ యొక్క పదవి అనేది కూడా తొలగించడం, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఒక్కసారిగా ఏదైతే లోక్ భవన్ ముట్టడికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే కనుక ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు రావడంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి అక్కడే పోలీసుకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి అనేది హాజరవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలను అయితే కనుక అదుపులో తీసుకోవడం, అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక అక్కడ జరిగినటువంటి తాజా పరిణామాలను కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లో ఈ యొక్క నాయకులను పిలిపించి దీనికి సంబంధించినటువంటి వివరణ అది తీసుకోవడం, అదేవిధంగా ఏం చేయబోతా ఉంది కేంద్రం సైతం కూడా ఇప్పటికే మోదీ సైతం కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితులు, ఎవరైనా సరే ఇటువంటి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఇటు గవర్నర్ నుంచి వచ్చే సమాధానంగా అయితే కూడా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో వెళ్లకుండా వారికి తగినటువంటి న్యాయంతో పాటు బాధ్యులపై కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా తెలియజేయడంతో పాటు ఇటు ప్రభుత్వంలో ఈ కీలకంగా వ్యవహరిస్తూ ఇటువంటి వాటికి పాల్పడినటువంటి వారిపై, అదేవిధంగా గతంలో ఇటువంటి కోణాలను సైతం కూడా వెలికి తీసే అవకాశాలు ఉంటాయంటూ కూడా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా హామీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తంగా అయితే. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఫోన్ బట్టలు పాడే బదులు